ఈయన గమ్ముగా ఉంటది, ఈయన కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది? చుడుతూనే ఉంది. అదే రోజు పాస్టర్ గారు బ్యాంకుకి వెళ్ళేటప్పుడు ఆమె చూడలేదు, పాస్టర్ గారు కూడా ఆమె చూడలేదు. పని ముగించి వస్తూ నన్ను నడిచి ఈమె పాస్టర్ గారిని చూసింది. ఎవరు చూసింది? పాస్టర్ గారిని చూసి, అరే మొన్న ఆదివారమే చెప్పాడు ఏమని, మంచి విశ్వాసి అని. ఇప్పుడు కానీ నన్ను చూసాడు అనుకో, వచ్చి ఆదివారం నా గురించి ఏం ప్రకటిస్తాడో ఏమో చర్చిలో అనుకుంది మనసులో. ఆ ముస్లిం సహోదరు తిడతా ఉంది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి కొద్దిగా ఏమంటుందంటే స్తోత్రం స్తోత్రం అర్థం. ఆకేం అర్థం కాలే. ఎవరికి? ఎంతసేపు తిట్టింది, ఇప్పుడు ఏదో కొత్త పదం చెప్తా ఉంది స్తోత్రం అని. ఇది ఏంటబ్బా అనుకుని ఆలోచించింది. ఇంకా స్తోత్రం చెప్తానే ఉంది. ఆయన తిడతా ఉంది, ఆయన పిచ్చిపెట్టి ఇంకా పిచ్చిపెట్టి తిడతా ఉంది, ఆయన ఇంకా స్తోత్రం చెప్తానే ఉంది. అప్పుడు ఆమె అనుకుంది ఇది కొత్త తిట్టేమనుకుంది దీన్ని. ఏమని? ఇది కొత్త తిట్టేమని. ఆమె ఏమన్నదంటే ఈ అమ్మకి స్తోత్రం, నేను ఆయనకి స్తోత్రం అన్నది. వ్యక్తులను బట్టి మన విశ్వాస్యతను మనం ఏం చేసుకుంటూ ఉంటాం? మార్చి వేసుకుంటూ ఉంటా. ప్రభుకి ఇష్టమే. వ్యక్తులను బట్టి మన విశ్వాస్యతను మనం ఎన్నడూ మార్చుకోకూడదు. అందుకనే ప్రభు అంటాడు, పౌలు మహానుభావుడు అంటే ఏమిటంటే అదృశ్యమైనవి ఉన్నవాడుకు రుజువులైనది. రుజువు అంతే, అదృశ్యమైనవి ఉన్నవి అంతే. దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చనిపోతే నువ్వు తప్పకుండా దేవుని రాజ్యానికి వెళ్ళి దేవుని దగ్గర దేవునికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. నువ్వు నమ్మిన నమ్మకపోయినా జరుగుతుంది అంతే. అది కనుక నీ లోకంలో నీ విశ్వాసతను కాపాడుకో. ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా, నమ్మకమైన బిడ్డలుగా ఉండండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. దేవుడు దీవించును గాక. ఆమె అందరూ లేచిన పడాలి ఒకసారి.